స్కాంద పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం 15వ రోజున 29, 30 అధ్యాయములు పారాయణ చేయవలెను. 29వ అధ్యాయం అంబరీషుని పశ్చాత్తాపం. అంబరీషుడు దుర్వాసుని వైపు తిరిగి, స్వామి, మీరింక చింత మానండి. నేను మహాపాపిని. ఆకలితో అన్నార్తులై వచ్చిన మిమ్ములను ఆరాట పెట్టిన అజ్ఞానుడను. అయినను మీరు నాయందు దయతోనో దైవ ప్రేరణ వల్లనో లేక మరే కారణం వల్లనో పునః అతిథిగా వచ్చారు. నా యందు కరుణించి దయతో నా సర్వ పాపములను దోషాలను ఉపశమింపజేయమని వేడుకొంటున్నానన్నాడు. అంతట దుర్వాసుడు అంబరీషుని ఔదార్యానికి సాహసానికి మిక్కిలి ఆశ్చర్యమునొందినవాడై సంతసించి, రాజా, నీ మంచితనమునకు జోహార్లు. ప్రాణభిక్ష పెట్టి నాకు తండ్రి లాంటి వాడవయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కానీ బ్రాహ్మణోత్తముడనై నీకన్నా పెద్దవాడినవటం వల్ల ఆ పని చేయలేకపోతున్నాను. అందువల్ల నీకు నమస్కరించుటలేదు. నీవు అన్యదా భావింపకు. నిన్ను ఇబ్బందులు పాల్చేసిన నీవు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీవంటూ మహాత్మునితో కలిసి భుజించడం నా పుణ్యఫలం అంటూ అంబరీషుని ఆతిథ్యాన్ని స్వీకరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మనకొక ప్రశ్న ఉత్పన్నం కాక మానదు. అదేమంటే, అసలు దుర్వాసుడు అంబరీషుని వద్దకు ఎందుకు వచ్చాడు? అతని రాకలోని ఆంతర్యమేమిటి అని గమనిస్తే, విష్ణు భక్తుల మహత్యాన్ని లోకానికి ప్రకటించటానికే దుర్వాసుడు వచ్చాడని తెలుస్తోంది. అంతేకాని వేరొకటి కాదు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కటిక ఉపవాస జాగరణలు చేసి ఆ మర్నాడు అంటే క్షీరాబ్ది ద్వాదశి అవుతుంది. యథాప్రకారం నిత్య పూజను కావించుకొని బ్రాహ్మణులను పిలుచుకొని వారితో పాటు ద్వాదశి పారణ చేయటం శ్రేయస్కరము మరియు పుణ్యదాయకము. ఈ ద్వాదశి పారణ ద్వాదశి గడియలు దాటకుండా చెయ్యాలి. దానివలన సర్వ పాపాలు తొలగిపోయి జీవుడు జీవన్ముక్తి నొందగలడు. ఈ కథను విన్నను, వినిపించినను, చదివించినను గత జన్మ పాపముల నుండి విముక్తి నొంది సద్గతులను పొందగలరు. ఇహలోక పరలోకాల్ని సుఖాన్ని బడియగలరు. 29వ అధ్యాయం సమాప్తం. 30వ అధ్యాయం. సూతుడిట్లు వినిపించగా ఆలకించిన శౌనకాది మహామునులు, పురాణ పురుష, పుణ్యమైన పవిత్రమైన పురాణాలను ఔపోసన పట్టిన ఓ వ్యాసుని శిష్యుడా, కలియుగంలో మానవులు రాగద్వేషాది పాపయుక్తులై సంసారగ్రస్తులై కల్మష గతులను ఆచరించుచున్నారు. అవివేకములను చవిచూస్తున్నారు. సునాయాసంగా పుణ్యం కలిగే ఉపాయం ఏదైనా విన్నవించండి. ధర్మాలలో ఉత్తమ ధర్మమేది? దేవాది దేవతలలో ఆది దేవుడైన ఉత్తమ దేవుడెవరు? మోక్షం కలిగే మార్గమేది? అరిషట్ వర్గాలలోని మోహాన్ని జయించుటెట్లు? మందభాగ్యులు, బుద్ధిహీనులు, జరామృత్యు పీడితులు అయిన ఈ కలికాలపు మానవులు సూక్ష్మంలో మోక్షము నెట్లు పొందగలరు? మున్నగు సందేహాలకు సమాధానములు చెప్పి మమ్ము కృతార్థులను కావించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారికి ఇట్లు చెప్పసాగారు. మునులారా, మంచి ప్రశ్నలే వేశారు. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను చర్చించుట వల్ల తీర్థయాత్ర, స్నాన ఫలప్రాప్తి, యజ్ఞయాగాదుల వలన లభించే పుణ్యం కలుగుతాయి. శ్రీమన్నారాయణుని సేవించుటమే కార్తీక వ్రత ప్రథమోత్తమ ధర్మము. సమస్త శాస్త్రముల యొక్క సారాంశమే విష్ణుభక్తి. విష్ణుభక్తికి మించిన తరుణోపాయం లేదు. శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం ఈ కార్తీక మాసంలో స్నానదాన జప పూజ దీపారాధనలతో చేసే వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయనటంలో ఎట్టి సందేహం లేదు. సూర్యుడు తులారాశిలో ఉండే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు అంటే నెలంతా విడవకుండా కార్తీక వ్రతం ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు. కార్తీక మాస వ్రతాచరణ ఆచరించిన వారు అందత మిశ్రమం అనే నరక యాతనను అనుభవిస్తారు. కార్తీక మాసంలో కావేరి నది స్నానం చేసిన వారు పరలోకమందు కీర్తింపబడుదురు. కార్తీక మాస వ్రతాచరణ చేస్తూ నెల రోజులు కార్తీక స్నానం చేసి దీపారాధన చేయువారు విష్ణు ప్రీతులై వైకుంఠ ప్రాప్తి నొందగలరు. ఈ కార్తీక మాస వ్రతాచరణ గావించని వారు 10 జన్మల వరకు చండాలపు జన్మలెత్తుదురు. ఈ కార్తీక మాస వ్రతాచరణము సర్వశ్రేష్టమైనది. అంతేకాదు, ఇది శ్రీమన్నారాయణకు అత్యంత ప్రీతికరమైనది. సర్వశ్రేష్టము పుణ్యదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణకు ఆచరించుటకు పెట్టి పుట్టాలి. ఈ భాగ్యం అందరికీ రాదు.
పాపులకి భాగ్యం లభించదు. ఈ మాసంలో యథాశక్తిగా కార్తీక స్నాన దాన జప పూజాదికాలు, దీపదానం, కంచుపాత్ర దానం, దీపారాధన, ధన ఫల పుష్ప ధాన్య గృహాది దానాలు చేయడం వలన అగణిత పుణ్యఫలం నుండి సర్వ పాపాల నుండి విముక్తులై పుణ్యాత్ములై విష్ణువు పదము నొందగలరు, ఇహపర సౌఖ్యములను అనుభవించగలరు అని చెప్పి సూత మహర్షితో సహా మునులందరూ కార్తీక వ్రతమును ఆచరించుట. కార్తీక పౌర్ణమి నాడు శౌనకాది మునులందరూ శుచిర్భూతులై నైమిషారణ్యమునందలి శౌనకాది మునులందు ఆశ్రమానికి వేంచేశారు. అందరూ కార్తీక మహత్యాన్ని గురించి చెప్పుకోసాగారు. ఇంతలో వ్యాస శిష్యుడైన సూత మహర్షి కూడా అక్కడికి రాగా శౌనకాది మహర్షులంతా లేచి నిలబడి వినయపూర్వకంగా మర్యాదగా, సూత మహర్షి, నేడు కార్తీక పౌర్ణమి కావున ఈరోజు వనభోజనాలను ఏర్పాటు చేశాం, దానికి మీరే ఆధ్వర్యం వహించాలి అన్నారు. సూత మహర్షుల వారు సంతోషంగా అంగీకరించారు. వారందరూ క్రమశిక్షణతో దాత్రి వృక్ష సంయుతుడమైన ఒక చక్కటి అందమైన ప్రదేశానికి చేరుకున్నారు. ఒక ఉసిరిక చెట్టు కింద శ్రీహరి ప్రతిమను, కార్తీక దామోదరుని ప్రతిష్ఠించారు. ఉసిరిక పండ్లతో స్వామిని ఆరాధించారు. తర్వాత గోవింద అంటూ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అటు పిమ్మట వనభోజన కార్యక్రమాలను నిర్వర్తించి శ్రీహరిని భక్తితో పూజించారు. తర్వాత జరగవలసిన విధులన్నింటినీ పూర్తి చేసుకొని సాయంకాలము సంధ్యావందనాలు పూర్తి గావించి ముందుగానే తయారు చేసుకున్న తులసి బృందావనాన్ని చేరుకున్నారు. అక్కడ మరలా కార్తీక దామోదరుని ప్రతిష్ఠించుకున్నారు. ప్రాణ ప్రతిష్ఠాదులను చేసి ఓం శ్రీ తులసీదాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః అంటూ దీపారాధన చేసి షోడశోపచారయుక్తంగా పూజలను నిర్వర్తించారు. అవి వరుసగా ధ్యానవాహన, ఆసన, ఆర్ఘ్య, పాద్య, ఆచమన, మధుపర్క, స్నాన, వస్త్ర, ఆభరణ, గంధ, పుష్పాక్షత, ధూప నైవేద్యాదులు, పుష్పాలంకరణ నమస్కారాలు. విష్ణు ప్రతిమను ఎదురుగా ఎగుడు దిగుడు వంకరలు, పుచ్చులు ఇత్యాదులు లేని చక్కని అందమైన కల్పస్తంభాన్ని పాతి దానిపై శాలివ్రాహిధాన్య తిలాదుల నుంచి దానిపై ఆవు నేతితో దీపారాధన చేసి శ్రీమన్నారాయణునికి అర్పించారు. పిమ్మట ఆనాటి వరకు అంటే కార్తీక మాసాదిగా చేసుకొని చెప్పుకున్న స్కాంద పురాణాంతర్గత విశేషాలను, భక్తుల చరిత్రలను, కార్తీక మాస మహత్యమును మరలా స్మృతించారు. తదనంతరం సూత మహర్షుల వారిచే చెప్పబోవు సంపూర్ణ కార్తీక పురాణమును వినుట కేతించిన మునులందరికీ కార్తీక దీపాలను, ఉసిరికలను, దక్షిణ తాంబూలాదులతో సహా సమర్పించారు. నాటి రాత్రి సమయాన్ని కూడా గణింప సూత శౌనకాది మునులందరూ హరినామస్మరణతోనూ, భజనలు, పురాణ శ్రవణాదులతోనూ, నృత్యగానాలతోనూ, భగవత్ సేవలతోనూ గడిపి భక్తి పారవశ్యంతో తన్మయులై జన్మ సాఫల్యం చేసుకుని సంతృప్తులయ్యారు. 30వ అధ్యాయం.